హాయ్ హలో నమస్తే నేను మీ బాలాజీ చిరబోయిన మీరు చూస్తున్నారు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఆల్రెడీ గత పాలిటీ క్లాస్లో పాలిటీని 3 భాగాలుగా చూసి చెప్పుకోవడం జరిగింది. బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్. బిఫోర్ ఇండియా, ఆఫ్టర్ ఇండియా, బిఫోర్ ఇండియా కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండియా కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రారంభ రాజ్యాంగం ఏర్పడినప్పుడు 1950 జనవరి 26 అని చెప్పినాం. అయితే ఎవరైతే ఈ వీడియోని ఇప్పుడే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు గత వీడియోలు చూడండి. అన్ని వీడియోలకు కూడా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3గా ఈ సీరియల్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెడతారో ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది. దాంట్లో భాగంగా 1950 జనవరి 26 ఏదైతే ఉందో 1950 జనవరి 26న భారత రాజ్యాంగంలో ఏర్పడినటువంటి భాగాలు 22 భాగాలను, ఆ తర్వాత ఏర్పడినటువంటి భాగాలు కొన్ని తీసేయంగా కొన్ని ఉండంగా మిగిలిన భాగాలు అన్ని కలుపుకొని 25 భాగాలను భారత రాజ్యాంగంలో ఏర్పడ్డ 22, తర్వాత ఏర్పడినవి 25 అని చెప్పారు. అయితే ఈ 22 భాగాల్లో భాగం 3లో పార్ట్ 3లో ప్రాథమిక హక్కులు అనే అంశం ఉంటుంది. ఈ ప్రాథమిక హక్కులు అనే అంశం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ప్రాథమిక హక్కులు అనే అంశం ఉంటుంది. ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది పార్ట్ 3లో. ఇవి 12 నుంచి 35 ఆర్టికల్స్ మధ్యన ఉంటాయి. 12 నుంచి 35 ఆర్టికల్స్ మధ్యన ఉంటాయి. ఎంత ఆర్టికల్స్ అండి? 12 నుంచి 35 ఆర్టికల్స్. ఏ భాగం? భాగం పార్ట్ 3 ఎప్పుడు ఏర్పడింది? ప్రారంభ రాజ్యాంగంలోనే ఏర్పడింది. ఇది దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం. అయితే ప్రాథమిక హక్కుల నేపథ్యానికి సంబంధించి మనం చూసేటప్పుడు కొంత ప్రాథమిక హక్కుల నేపథ్యం ఏ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో చేర్చినటువంటి అంశాలు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో చేర్చడానికి ప్రభావితమైన కొంత భావించాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణ చూడండి, మ్యాగ్నా కార్టా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి మ్యాగ్నా కార్టా కావచ్చు, ఈ 1215 సంవత్సరం మ్యాగ్నా కార్టా కావచ్చు, అదేవిధంగా 1789 బిల్ ఆఫ్ రైట్స్ కావచ్చు, అదేవిధంగా 1789 ఫ్రెంచ్ మానవ హక్కుల ప్రకటన కావచ్చు, 1948 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన కావచ్చు, 1989 ఈ ఇంగ్లాండ్ బిల్ ఆఫ్ రైట్స్ కావచ్చు. అంటే ఒక్కొక్క దేశంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి, ఇప్పుడు జాన్ ఎడ్వర్డ్ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రమాణ పత్రం అన్నట్టు మ్యాగ్నా కార్టా అనేది. ఇప్పుడు వీడియోలో పూర్తి సమాచారం ఇవ్వడం అయితే కుదరదు, దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఏ ఏరియాలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్లో బిట్ ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది ఉద్దేశాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాం. కొంత మీరు క్షుణ్ణంగా చూసుకునే ప్రయత్నం చేయండి. పూర్తిగా అయితే మేము సమాచారం ఇచ్చే పరిస్థితి అయితే లేదు, కొంత అర్థం చేసుకోండి. కాకపోతే పాయింట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎక్కడ బిట్ వస్తుందో దాన్ని మాత్రం స్ట్రెచ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. మ్యాగ్నా కార్టా అనేది అక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఒక రిలేటెడ్ ఒక చట్టం అన్నట్టు. ఇది ఇంగ్లాండ్లో మొట్టమొదటిసారిగా 1215లో, ఆ తర్వాత 1689లో ఇంగ్లాండ్లో పార్లమెంట్ చట్టం చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రెండు కూడా ఇంగ్లాండ్కి సంబంధించినవి. అదేవిధంగా 1789 ఈ ఫ్రెంచ్ మానవ హక్కుల ప్రకటన అక్కడ ఫ్రెంచ్ ప్రజలకు ప్రాథమిక హక్కులకు సంబంధించి అందజేసిన ఇదొక చట్టం అన్నట్టు. అదేవిధంగా రష్యా ఇది అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు సంబంధించిన ప్రస్తావన. అదేవిధంగా 1948 ఈ ఐక్యరాజ్య సమితి ఏదైతే చట్టం ఉందో ఈ 1948 అందరికి కూడా మానవ హక్కుల చట్టం తీసుకొచ్చింది. అందరికి కూడా మానవ హక్కులు కావాలనేది. ఈ విధంగా ఇక్కడ వచ్చినటువంటి అనేక హక్కుల ప్రస్తావన అనేది ఈ విధంగా భారత రాజ్యాంగంలో 1950 జనవరి 26 ఏదైతే అమల్లోకి వచ్చిందో దాంట్లో భాగంగా ఈ ప్రాథమిక హక్కులు చేర్చిన అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి? ఇది ప్రపంచ రాజ్యాంగాల ద్వారా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడానికి కారణమైనటువంటి అంశాలు. అదేవిధంగా మరి భారత్లో ఉన్న పరిస్థితులు అప్పటికి ఏదైతే స్వతంత్ర కాలం ఉందో 1895లో బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ బిల్ కావచ్చు, లేకపోతే 1922లో యంగ్ ఇండియా పత్రికలో మహాత్మా గాంధీ ప్రస్తావన కావచ్చు, హక్కుల ప్రస్తావన కావచ్చు, అదేవిధంగా అనిబిసెంట్ కామన్వెల్త్ బిల్ కావచ్చు, అదేవిధంగా 1995లో బాలగంగాధర్ తిలక్ ఏదైతే స్వరాజ్ బిల్లు ప్రవేశపెట్టాలన్నదో అది కావచ్చు, ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసిన అంశం. అదేవిధంగా 1922లో యంగ్ ఇండియా పత్రికలో గాంధీజీ రాసినటువంటి ఆ పత్రిక వ్యాసం కావచ్చు. అదేవిధంగా 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో అడిగినటువంటి ప్రాథమిక హక్కులను చేర్చాలని అడిగినటువంటి అంశం కావచ్చు. 1945లో ఈ మన సర్ తేజ్ బహదూర్ సఫ్రు పార్టీ రహిత మేధావుల సంఘం అడిగినటువంటి అంశాలు కావచ్చు. ఇలాంటి అనేక అంశాల కారణంగానే ఈ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడానికి
కొంత ప్రభావం చూపించినట్టుగా భావించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక మార్కు. అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా మనం ఏదైతే మ్యాగ్నా కార్టా, బిల్ ఆఫ్ రైట్స్, అదేవిధంగా ఫ్రెంచ్ మానవ హక్కుల ప్రకటన, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన అక్కడి నుంచి కూడా ఒక మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. వాటిని కూడా కొంత క్షుణ్ణంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఏ మాదిరికి ఇచ్చారంటే ఇక్కడ మ్యాగ్నా కార్టా, అదేవిధంగా ఇక్కడ ఫ్రెంచ్ మానవ హక్కుల ప్రకటన, రష్యా మానవ హక్కుల, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటనని ఇచ్చి ఇక్కడ ఇయర్స్ ఇవ్వడం జరిగింది, వాటిని జతపరచమని. సో ఈ విధంగా బిట్ రావడానికి కారణమవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చెప్పినటువంటి భారత స్వతంత్రోద్యమ సమయంలో ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఏ విధంగా వచ్చిందని చెప్పుకునే ముందు ఇక్కడ కూడా ఈ విధంగా వస్తుంది. అంటే స్వరాజ్ బిల్లు, అదేవిధంగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశం, లేకపోతే అనిబిసెంట్ హక్కుల కోసం చేసినటువంటి ప్రయత్నం, అదేవిధంగా ఇది 1945 సంబంధించిన పార్టీ రహిత మేధావుల సంఘం, ఈ విధంగా ఇచ్చి ఇక్కడ వ్యక్తులైనా ఇవ్వచ్చు లేదా ఇయర్స్ అయినా ఇవ్వచ్చు. వాటిని జతపరచమని గుర్తించమని అడగడం జరుగుతుంది. ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించిన నేపథ్యం. అయితే భారత రాజ్యాంగంలో ప్రాథమికంగా 7 హక్కులు, ఆ తర్వాత కాలంలో 5 హక్కులు మాత్రం ఉండడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో ఈ ఏదైతే 7వ హక్కు అంటున్నామో, ఆస్తి హక్కు అంటున్నామో దాన్ని తొలగించడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం సంబంధించి ఈ ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక దశలో 7 హక్కులు ఉండేది, తర్వాత కాలంలో 6 హక్కులు ఉన్నాయి, ప్రస్తుతం కూడా 6 హక్కులు ఉన్నాయి. అది ఆస్తి హక్కును తొలగించారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఎన్ని అనేది ఒకసారి చూద్దాం. ప్రాథమిక హక్కులు మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి 6 ఉన్నాయి. దాంట్లో మన గతంలో ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాం, EFPRC అని గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు రాజ్యాంగ పరిహార హక్కు కూడా చెప్పడం జరిగింది. ఈ అంటే ఈక్వాలిటీ హక్కు, F అంటే ఫ్రీడమ్, P అంటే ప్రెజర్ అంటే పీడన నిరోధించే హక్కు, వాడుక భాషలో ఆ విధంగా P అని పెట్టడం జరిగింది. R అంటే రిలీజియన్ మతానికి సంబంధించిన హక్కు, C అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ హక్కు, రా అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇది ఆల్రెడీ గత వీడియోలో కూడా ఈ కోడ్ని మీకు అందించడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఇది 6 హక్కులకు సంబంధించిన సమాచారం. అయితే 12 నుంచి 35 ఆర్టికల్ అంటున్నాం కదా, వీటి గురించి క్షుణ్ణంగా తెలియజేసేది పార్ట్ 3లో ప్రాథమిక హక్కుల గురించి చెప్తున్నాను. వాటిలో 12 నుంచి 35 ఆర్టికల్ వాటి గురించి కులంకుశంగా చర్చిస్తున్నాను. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్టికల్ 12 వచ్చేసి రాజ్యం నిర్వచనం. రాజ్యం నిర్వచనం అంటే రాజ్యం అంటే ఎవరు, అసలు రాజ్యం అంటే భారత్లో ఎవరు వస్తారు రాజ్యం పరిధిలోకి, దేశం మొత్తం వస్తుందా, సంస్థలు వస్తాయా, ఏది వస్తుంది ఏది రాదనేది ఈ రాజ్యం 12లో నిర్వచించడం జరిగింది. రాజ్యం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, అదేవిధంగా రాష్ట్ర శాసనసభలు, కేంద్ర శాసనసభలు, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు, జిల్లా కోర్టులు, ట్రస్టులు, ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. మెన్షన్ చేసిన వరకైతే కంపల్సరీ తెలుసుకోవాలి. ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర శాసనసభలు కావచ్చు, అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు, జిల్లా కోర్టులు, ట్రస్టులు, ఈ విధంగా ఇవన్నీ కూడా రాజ్యం పరిధిలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా చట్టబద్ధ చట్టేతర సంస్థలు కూడా ఉండడం జరుగుతుంది. కొన్ని చట్టబద్ధ చట్టేతర సంస్థలు కూడా రాజ్యం పరిధిలోకి రావడం జరుగుతుంది. అయితే 2011లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఆర్టికల్ 12 మీద. ఏం క్వశ్చన్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్ 12 ఏదైతే ఉందో రాజ్యం పరిధిలోకి వివాదాస్పదమయ్యే అంశం ఏందని అడిగిండు. రాజ్యం పరిధిలోకి కోర్టు వస్తుందా రాట్లేవా కోర్టులు అనేది, ఎందుకంటే ఈ సపరేట్ వింగులు కాబట్టి ఈ కోర్టులు రాజ్యం పరిధిలోకి వస్తాయా రాదా అనేది నేటికి కూడా వివాదాస్పద అంశం. కొన్ని కేసుల్లో కోర్టులు వస్తాయని, కొన్ని కేసుల్లో కోర్టులు రావని చెప్పడం జరిగింది. మళ్ళీ భవిష్యత్తులో ఒకవేళ కాంటెంపరీ ఇష్యూగా కోర్టులు మళ్ళీ తెర మీదకి వస్తే మీకు కంపల్సరీ బిట్టుపడే అవకాశం ఉంటుంది. రాజ్యం పరిధిలోకి వస్తుందా రాదా అని వివాదాస్పదమైనటువంటి అంశం ఏంటంటే కోర్టులు, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్టికల్ 12. ఆర్టికల్ 13 వచ్చేసి న్యాయ సమీక్ష అధికారం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు పైన ఉన్నటువంటి కింద ఉన్నటువంటి రాష్ట్ర శాసనసభలు కానీ, పైన ఉన్నటువంటి కేంద్ర శాసనసభలు కానీ, అంటే పార్లమెంట్ పైన శాసనసభ అంటే కింద శాసనసభలు అంటే విధానసభ లేదా శాసనసభ అంటాం. అవి చట్టాలు రూపొందించినప్పుడు లేకపోతే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైనా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నప్పుడు వాటిని అది నిజంగా భంగం కలిగిస్తుందా కలిగించదా అని విచారించే అధికారమే న్యాయ సమీక్ష అధికారం. ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే న్యాయ సమీక్ష అధికారం గురించి చెప్తుందండి. ఆర్టికల్ 13 న్యాయ సమీక్ష అధికారం గురించి చెప్తుంది. ఆర్టికల్ 137 మాత్రం పునఃసమీక్ష అధికారాన్ని గురించి చెప్తుంది. ఆర్టికల్ 137 అయితేనో పునఃసమీక్ష అధికారం, ఆర్టికల్ 13 అయితేనో న్యాయ సమీక్ష అధికారం. భవిష్యత్తులో చెప్తాం ఆర్టికల్ 137 పునఃసమీక్ష అధికారం ఏంటనేది కూడా చెప్తాం. అయితే పునఃసమీక్ష అధికారం అంటే కూడా ఒకసారి వింటాయినండి. తన న్యాయాన్ని తానే సమీక్షించుకొని మళ్ళీ తిరిగి తీర్పు ఇవ్వడం సుప్రీంకోర్టుకు ఉంటే అది పునఃసమీక్ష అధికారం. జనరల్గా
ప్రభుత్వాలు కానీ లేదా శాసనసభలు కానీ తీసుకున్నటువంటి చట్టాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, అవి ప్రాథమిక హక్కులను భంగం కలుగుతున్నాయా కలగట్లేవా అని చూసేది మాత్రం న్యాయ సమీక్ష అధికారం. ఓకేనా అండి? న్యాయ సమీక్ష అధికారం పునఃసమీక్ష అధికారానికి తేడా అది. పునఃసమీక్ష అధికారం అయితే 137 ఆర్టికల్, న్యాయ సమీక్ష అధికారం అయితే ఆర్టికల్ 13. అయితే ఆర్టికల్ 13 గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది గతంలో దీనిపైన చాలా సందర్భాల్లో క్వశ్చన్లు రావడం జరిగింది. ఆర్టికల్ 13 సంబంధించి ఒక కోడ్ కూడా మీకు అందించడం జరుగుతుంది. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఏడీడీఏ అడ్డా అని గుర్తుపెట్టుకోండి. ఏడీడీఏ అడ్డా అని. క్లాస్ 1లో ఏ అంటే ఆ ప్రాథమిక హక్కులకు విరుద్ధమయ్యేటటువంటి చట్టాలు, అంటే యాంటీ అంటే వ్యతిరేకం లేదా విరుద్ధమయ్యేటటువంటి చట్టాలు చెల్లనేరం అని చెప్పేది 13 క్లాస్ 1. 13 క్లాస్ 2 వచ్చేసి ప్రాథమిక హక్కులను డి అంటే డిక్రీజ్ చేయడం, కుంచడం లేదా తగ్గించడం, అలాంటి చేసేటటువంటి చట్టాలు చెల్లనేరవు, వాటిని తగ్గిస్తే చెల్లనేరవు అని చెప్పే ఆర్టికల్ 13 క్లాస్ 2. 13 క్లాస్ 3 ప్రాథమిక హక్కులకు డి అంటే శాసనం అనే పదానికి డెఫినేషన్. శాసనం అంటే ఏంది, చట్టం అంటే ఏంది? ఒక బైలా చట్టం అవుతుందా, ఒక సాధారణ చట్టం అవుతుందా, ఒక రాజ్యాంగ సవరణ చట్టం అవుతుందా, ఒక గవర్నర్ ఆర్డినెన్స్ చట్టపరిధిలోకి వస్తుందా, ఒక ప్రభుత్వ తీసినటువంటి ఏదైతే జీవోస్ ఉన్నాయో చట్ట పరిధిలోకి వస్తాయా, ఇలాంటి వాటిని అవన్నీ కూడా చట్టం, శాసనం అనే పదానికి చట్టం అన్నా శాసనం అన్నా రెండు ఒకటే. ఈ శాసనం అనే పదానికి నిర్వచనం ఇచ్చేదే 13 క్లాస్ 3. అర్థమైందండి? 13 క్లాస్ 3 అంటే శాసనం అనే పదానికి నిర్వచనం ఇస్తుంది. శాసనం అనే పదం, చట్టం అనే పదం, శాసనం మీన్ చట్టం. ఈ చట్టం అనే పదంలో ఏమేమి ఉంటాయి? బైలా, ఆర్డర్, ఆర్డినెన్స్, చట్టాలు, ఇవన్నీ కూడా దాంట్లో భాగంగానే ఉంటాయి. ఇది ఇలాంటివే చట్టాలు అనే పదానికి, శాసనం అనే పదానికి. ఇక్కడ అంటున్నాం కదా 13 క్లాస్ 1 యాంటీ అయ్యేటటువంటి చట్టాలు, వ్యతిరేకమైనటువంటి చట్టాలు, వ్యతిరేకం అయ్యేటటువంటి శాసనాలు చెల్లనేరం అంటున్నాం కదా. వ్యతిరేకమైనటువంటి శాసనం అంటే ఓన్లీ పార్లమెంట్ చేసిన చట్టమేనా? అది ఒకటే కాదు కదా. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆర్డినెన్స్, గవర్నర్ ఇచ్చేటువంటి ఆర్డినెన్స్, లేదా రాష్ట్రపతి జారీ చేసేటువంటి ఆర్డినెన్స్, లేకపోతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉత్తర్వులు, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న జీవోలు, ఇవన్నీ కూడా శాసనం పరిధిలోకి వస్తాయి. ఆ శాసనం పరిధిలోకి వస్తాయని చెప్పేది ఏంది మరి? ఆర్టికల్ 13 క్లాస్ 3. ఆర్టికల్ 13 క్లాస్ 3. ఆర్టికల్ 13 క్లాస్ 4 ఏం చెప్తుంది మరి విషయాన్ని అని అంటే, ఆర్టికల్ 13 క్లాస్ 4 అనేది 24 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగింది. ప్రాథమిక హక్కులకు చేసేటటువంటి చట్టాలు, ప్రాథమిక హక్కులకు సంబంధించి చేసేటువంటి చట్టాలు అవి చెల్లనేరవు. అవి ప్రాథమిక హక్కులకే కాదు, ఎలాంటి పార్లమెంట్ ఒక చట్టం రూపొందించినప్పుడు అవి ప్రాథమిక హక్కులకు విరుద్ధం అయినప్పటికీ కూడా ఈ క్లాస్లో ఉన్నది ఏది కూడా వర్తించదు అని చెప్పడం జరిగింది. ఈ క్లాస్లో ఉన్నది ఏది కూడా వర్తించదు. ఇప్పుడు ఇక్కడ కుంచొద్దు అన్నాం, డిక్రీజ్ చేయొద్దు అన్నాం. మరి ఇది 1971లో వచ్చింది. ఇది ఏది 24 అమెండ్మెంట్ యాక్ట్. మరి 1978 44 అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. మరి దాని ద్వారా తీసేసినాం కదా. అంటే దాని అర్థం ఏంది? దీన్ని 71లో 13 క్లాస్ 4ని చేరుస్తూ, 71లో 13 క్లాస్ 4ని చేరుస్తూ ప్రాథమిక హక్కులకు విరుద్ధమయ్యేటటువంటి చట్టాలు చెల్లనేరవు అని ఇందులో చెప్పారు. కాబట్టి ఈ 13 క్లాస్ 4లో ఏమని చెప్పారంటే, ఇందులో ఏది కూడా ప్రాథమిక హక్కుల అంటే ప్రభుత్వాలు తీసుకునేటటువంటి వాటికి ఎక్సెప్షన్ ఉంటుందని 13 క్లాస్ 4లో రాజ్యాంగ సవరణ చట్టాలు చేసినప్పుడు ఎక్సెప్షన్ ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే అర్థమైందండి? 13 క్లాస్ 4లో ఏం చెప్పారంటే, మళ్ళీ ఒకసారి వినండి. 13 క్లాస్ 4లో ఏం చెప్పారంటే, రాజ్యాంగ సవరణ చట్టాలు రూపొందించినప్పుడు అవి ఇళ్ళ ఉన్నటువంటి ఏది కూడా వర్తించదు. ప్రాథమిక హక్కుల మీద ఎలాంటి నిర్ణయమైనా పార్లమెంట్ తీసుకోవచ్చు అనే విధంగా, ప్రభుత్వాలు తీసుకోవచ్చు అనే విధంగా 13 క్లాస్ 4 అనుకూలంగా చెప్పింది. అందుకని తర్వాత కాలంలో అది తీసేయడం కూడా జరిగింది. అర్థమైందండి? 24 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. ఇది 13 క్లాస్ 4 సంబంధించింది. అయితే 13 క్లాస్ 1లో మనం కులంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. 13 క్లాస్ 1లో కొన్ని న్యాయ సూత్రాలు ఉన్నట్టుగా భావించాలని సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా వెలువరించింది. 13 క్లాస్ 1లో కొన్ని న్యాయ సూత్రాలు ఉన్నట్టు తన తీర్పుల ద్వారా వెలువరించింది. ఆ న్యాయ సూత్రాలు ఏంటంటే, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, అదేవిధంగా డాక్ట్రిన్ ఆఫ్ వేవర్, ఈ 3 సహజ న్యాయ సూత్రాలు ఇందులో ఇమిడి ఉన్నట్టుగా సుప్రీంకోర్టు తన తీర్పుల్లో వెలువరించడం జరిగింది. అసలు డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ఏంది, అసలు డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏంది, అసలు డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అంటే ఏంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ చూద్దాం. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే ఏంటంటే, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అంటే సెవరబిలిటీ. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్నటువంటి చట్టాలంటే మాత్రం ఎక్లిప్స్. ఒకసారి చూడండి, అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ రూపొందించే చట్టాలు కావచ్చు,
అదేవిధంగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఆర్డినెన్స్, ప్రభుత్వాలు జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ కావచ్చు. ఇవి ఈ పార్లమెంట్ చేసేటువంటి చట్టాలు, ప్రభుత్వాలు జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ ప్రాథమిక హక్కులకు విరుద్ధం అయినప్పుడు ఏదైతే ఆ విరుద్ధం అవుతుందో ఆ భాగాన్ని సెపరేట్ చేయడమే సెవరబిలిటీ, ఆ భాగాన్ని వరకు రద్దు చేయడమే సెవరబిలిటీ. అలా కాని పక్షంలో, అలా వీలు చేయడానికి లేని పక్షంలో, ఆ చట్టంలో ఆ భాగాన్ని తొలగించడానికి వీలు లేని పక్షంలో ఆ చట్టం మొత్తం రద్దు కాబడుతుంది అనే చెప్పే ఒక సహజ న్యాయ సూత్రమే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అర్థమైందండి? డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే మళ్ళీ ప్లేబ్యాక్ మెథడ్లో ఒకసారి వినే ప్రయత్నం చేయండి. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్నటువంటి చట్టాలు, కొన్ని చట్టాలను యాస్టీస్గా భారత రాజ్యాంగంలో చొప్పించుకోవడం జరిగింది. 1935 లాంటి భారత ప్రభుత్వ చట్టాన్ని యాస్టీస్గా భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. ఇలాంటి చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనప్పుడు ఆ విరుద్ధమైనటువంటి చట్టాన్ని ఎక్కడైతే ఆ విరుద్ధం అవుతుందో ఆ చట్టాన్ని చెల్లకుండా గ్రహణం పట్టించడం, అంతవరకు దాని ఎక్లిప్స్ మీన్ గ్రహణం తెలుగులో, ఆ అంతవరకు గ్రహణం పట్టించే విధానం, ఆ చట్టం చెల్లుబాటు కాకుండా గ్రహణం పట్టించే విధానాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటాం. ఇది గతంలో 2012 ఆ టైంలో క్వశ్చన్ ఏమని అడిగారు అంటే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ ఏ చట్టాలకు వర్తిస్తుంది? ఏ పార్లమెంట్ రూపొందించిన చట్టాలకు, బి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత చట్టాలకు, భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు చట్టాలకు ఇచ్చి ఏబిసి సరైంది, ఏబి మాత్రమే సరైంది, సి మాత్రమే సరైంది, ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్నది, ఆ అమల్లోకి వచ్చిన తర్వాత చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే ఆ భాగాన్ని మాత్రమే నిలిపి ఉంచుద్ది అనేది డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్నటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే ఆ విరుద్ధమయ్యే భాగాన్ని గ్రహణం పట్టిస్తుంది అనేది ఎక్లిప్స్. ఇక డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అనేది